నాకు బండి దొరకలా. నీకు దొరకలా. రైట్. ఈరోజు 2 గంటల బండి దొరికిందా? దొరికింది. నేను అడుగుతాను. అవునులే. మా పెంచుదండి ఎవరన్నా ఇది చెక్క మందు. నీకు చూపిస్తా ఉంటావు కదా, నువ్వు చేసుకుంటా ఉండే దానికోసమే కదా ఇప్పుడు నేను చెప్తా ఉండేది. నీకు నేనేం చెప్పినా దుడ్డి మనలా నీకు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వమనలా. ఇది మాన్యా కూడా నాకు సంబంధం లే. నువ్వు ఇది మానుకొని మళ్ళా రాయా నీ ఆరోగ్య పరిస్థితి చెప్తాను అని అవి ఎందుకు అయిపోదు? మనం పుండు నువ్వు అట్లే పెట్టుకుంటా ఉంటే కాదు. బాగానే ఉన్నా. ముందర పెట్టు, పక్కాలు ముందర పెట్టు. కొంచెం కొంచెం ఇట్లా ఆ సైడ్ దూది ఇచ్చి చూసుకోమని చెప్పారు. దగ్గరికి రా, ఇట్లా చక్కగా పెట్టి. కత్తిరేం లేదమ్మా ఇంట్లో? కత్తిరేం లేదు? తుడిసేదానికోసం కత్తిరి ఎవరైనా ఏందన్నా గుడ్డే మా తుడిచేద్దామా? ఆ గుడ్డతో తుడుచుకుంటాం. దూదే వాడాల, గుడ్డతో తుడసకూడదు. పుండు ర్యాపిడ్ ఎక్కువ అయిపోతుంది. దూది ఎత్తుకొచ్చిన కత్తిరి ఉంటే ఉండు అప్పుడే తుడుచుద్దాం. 2 నిమిషాలు ఉండాలి. గోరు వెళ్ళిపోయింది. ఏం లేదు. ఇది ఎట్లా వెళ్ళిపోయింది గోరు? పిలిపింది ఒక రవ్వ పించుతో బొక్క పెట్టి సీమ్ తీసేదాని కోసము గోరే తీసేసినాడు. సీమ్ తీసేస్తే మళ్ళీ కాలు బాగా అయిపోతా. గోరు తీస్తే దుద్దకూడదుయా. ఒక 2 ఎక్కడ తిరిగి ఎన్ని సాయంకాలు చేసినా కూడా ఆటికైపోతుంది. ఓ ట్యానిక్ వేసుకోవాల్సిన తగ్గుతుంది. 2 నిమిషాలు 2 నిమిషాలు ఆ బురుగంతా బయటికి రావాలి. దాన్ని బయట తెద్దామా? అది అట్లా అంటానే ఉండాల. బురుగు కిందికి వెళ్ళిపోతా ఉండాల. వాసన వస్తా ఉంది వీడికి. నువ్వు కాబట్టి నేను కూర్చొని ఉండా. నీది ఇది చూసి, లేకపోతే బండి ఎక్కేసిందో. నీ కర్మ చూసి కాదు, నీ గోరు చూసి కూర్చొని ఉండేది. అదే ఇది నా కర్మే కదా. ఇట్లా ఫైన్ పట్టుకొని అది దుద్దేపా దాన్ని తీసి చూడు ఆడికి తీసేసినాడు. చూడు ఏదో గాయంకాలు చూస్తే నిద్ర రాదన్నా. ఆమె షుగర్ ఉందేమో, షుగర్ టెస్ట్ చేయించుకుంటే మరి ఎందుకు మాందని తక్కువ నీకా? నేను చంపేయాలి అనుకుని నా కొడుకు నేను చేసిందే నీకేం బాగుపడుతుందా? ఇట్లా దిప్పు, కాలు ఇట్లా దిప్పు, పైన దిప్పుయా ఫస్ట్. చెప్పప్పా.
బండిలో పోతా అంటే మేము వినపల్లా బయట పింఛరేద్దామన్నా పింఛరుద్దులే లే మళ్ళీ బురుగు మళ్ళీ బయట పోతా ఏం లే పోవాలంటే జామ మీద వేస్తే పొడి ముందు అతుక్కోవాలన్నా కారికాల కాదు నువ్వు సెల్లుకలు చూడ ఒకటే సెల్లులో పాడు ఏమన్నా ఉంటే పెట్టమని లేదంటే మంట ఎక్కువ ఉంటుంది చాలా ఆడ కూడా అంటుంటుందా కొంచెం కాలు పైకిన అంటే అవుతుంది ఆ పేపర్ ఉంటే ఇంకా ఈజీ మంటకు మనం ఏం చేయలేము నువ్వేం చేయలేవు లేకుంటే తట్టుకోమా ఎక్కడున్నారు ఊళ్ళో నుంచి వచ్చినాడు మా తాత తట్టుకోకుండా ఉంటాడా ఊళ్ళో నుంచి వచ్చినాక ఇక్కడి నుంచి వచ్చింటే తట్టుకోడా ఫోన్ పని చేయలేదు మల్లికార్జున కూతురు వాళ్ళ ఫోన్ చేసి నేను గ్లోవ్స్ ఎత్తుకొచ్చుకుంటే క్లీన్ చేసేసింది హ్యాండ్ గ్లోవ్స్ వాళ్ళు బీగమై పెట్టుకుంటారు ఆ గ్యాప్ లేక మా సమురు ఉంది మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంటే చేసినారా అంటే పుండు మీద అర్థం కాల చుక్క పైన వదులుపా పుండు పైన వదులుపా నేను గ్లోవ్స్ ఎత్తుకొచ్చుకుంటే నీకు చూపించాను పైన అట్లా అట్లా ఇంకా ఇడుసు అట్లా 15,000 ఖర్చు డబ్బులు కట్టండి మంట అయితే ఉంటుంది ఇది పొడి ఉరం వేయించేస్తా ఇప్పుడు ఎట్లా చేస్తాండవో ఫస్ట్ ఇది రోజ్ వాటర్ వేసేసి క్లీన్ గా చేసి మళ్ళీ ఆందం పట్టించేసి ఇది డైరెక్ట్ గాలికి ఆరల్లా 16,000 కడిగేస్తా ఇది నీదే ఇది నీదే ఏం చేస్తున్నారంటే ఆడుండే బ్యాక్టీరియాని తీసేస్తున్నారు ఈ పొడి ముందు వేయించేస్తా మళ్ళీ దాని తర్వాత ఆందెము ఆయన పెట్టుకున్నాడు అట్లా రూపాయి ఖర్చులు అవన్నీ నాణ్యతనే మేడం మళ్ళీ ఖర్చులు మళ్ళా పాస్ కాకుండా మళ్ళా వేరే మెడికల్ కూడా పంపించింది నేను కాకపోతే డబ్బులు అదే జీతం తక్కువ పైన మాత్రం ఇదే పొడి ముందు వేసిన పైన మాత్రం ఇది ఎందుకంటే నీకు సలవ కోసం దానికోసం మాత్రమే కిందది పట్టించదు కింద మొన్ను ఉండదా ఆడికి పోతుందేమో చెప్పు కింద మొన్ను ఉండదు ఆయన కత్తరికి వేసిన ముందు ఎక్స్రే ప్రాబ్లం అవుతాయా మళ్ళీ ఛార్జీలు ఖర్చులు వాళ్ళ భార్య భర్త ఇద్దరు వచ్చినారు 2 సార్లు వచ్చినారు అంతే ఆదివారం లేదంటే ఈ బుధవారం అని మళ్ళీ ఫోన్ చేస్తావునా ఓట్లు వచ్చినాయంటే పోదురా ఇది ఫ్యాన్ కి ఆర్మీ వద్దులేనా నాకు సార్లే ట్రీట్మెంట్